ఫ్రెండ్స్, జర్మనీకి రావాలంటే సీజీపీఏ ఉండాలి, ఐఎల్స్ ఉండాలి, జిఆర్ఈ రాయాలి. ఇవన్నీ ఉన్నా కూడా మీ నోట్లో నాలుక లేకపోతే ఎలా ఉంటుందో జర్మన్ లాంగ్వేజ్ రాకపోతే కూడా మీ పరిస్థితి అంతే. ఇలా ఎందుకు అంటున్నా అంటే మీకు ఇన్ కేస్ అడ్మిషన్స్ అనేది ఎక్కడో మారుమూల పల్లెలో వస్తే అక్కడ ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉండకపోవచ్చు. అప్పుడు మీకు పార్ట్ టైమ్స్ రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. అట్లీస్ట్ A1 అండ్ A2 నేర్చుకుంటేనే మీరు జర్మనీకి వచ్చాక ఈజీగా సర్వైవ్ అవ్వగలరు, పార్ట్ టైం తెచ్చుకోగలరు. మీరు ఈ జర్మన్ లాంగ్వేజ్ ఓన్లీ పార్ట్ టైమ్స్కే కాదు, ఇంకా చాలా చోట్ల ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో జర్మన్ లాంగ్వేజ్ నేను ఎక్కడ నేర్చుకున్నాను, ఎవరితో నేర్చుకున్నాను, ఇండియాలో ఉన్నప్పుడు ఎన్ని లెవెల్స్ నేర్చుకున్నాను అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లాస్ట్లో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే నేను ఈ వీడియోలో ఇన్స్ట్రక్టర్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇప్పుడు ఎంతోమంది నన్ను అడుగుతున్నారు జర్మన్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్టర్ డీటెయిల్స్ ఇవ్వు, మీరు ఎక్కడ నేర్చుకున్నారో నేను అక్కడే నేర్చుకుంటాను అని. ఎవరైతే నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉంటే నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఐడియా బాగుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఇంట్రెస్టెడ్ అని. నేను వాళ్ళని వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేస్తాను. మనందరం కలిసి మీరు జర్మన్ లాంగ్వేజ్ మంచిగా మాట్లాడడానికి వచ్చేంత వరకు మనం ఇన్స్ట్రక్టర్తో పోరాడదాం, అంటే ఇన్స్ట్రక్టర్తో కలిసి నేర్చుకుందాం. ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ నేను ఎన్నో పెడుతుంటాను. జర్మనీకి వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్కి మనం హెల్ప్ చేద్దాం. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఓన్లీ పార్ట్ టైమ్స్ అనే కాదు, టెక్నికల్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే వర్కింగ్ స్టూడెంట్ జాబ్స్. ఈ వర్కింగ్ స్టూడెంట్ జాబ్స్కి లాంగ్వేజ్కి మంచి ప్రయారిటీ ఇస్తారు. మీకు ఇన్ కేస్ లాంగ్వేజ్ వచ్చుంటే ఇండియాలో ఉన్నప్పుడే అట్లీస్ట్ A1 అండ్ A2 నేర్చుకొని ఇక్కడికి వచ్చాక B1 కంటిన్యూ చేస్తున్నట్టయితే వాళ్ళకి మ్యాక్సిమం బేసిక్ వర్డ్స్ అన్నీ వచ్చేస్తాయి మాట్లాడడానికి. వాళ్ళకి వర్కింగ్ స్టూడెంట్ జాబ్స్ రావడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. జర్మన్స్ ఎప్పుడూ కూడా వాళ్ళతో మంచిగా ఇంటిగ్రేట్ అయ్యే వాళ్ళని, వాళ్ళతో మంచిగా కమ్యూనికేట్ చేసే వాళ్ళని వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఫస్ట్ ప్రయారిటీ అనేది వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్నాక ఇంకా వాళ్ళ దగ్గర పర్మనెంట్గా ఫిక్స్ అయిపోయినట్టే. సో అందుకే వాళ్ళు అంత నీట్గా ఒక మనిషిని సెలెక్ట్ చేసుకుంటారు. ఒక బిహేవియర్ కానీ, వాళ్ళు ఎలా కాన్ఫిడెన్స్గా ఉన్నారో, వాళ్ళకు వచ్చిన స్కిల్ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావో ఈ జాబ్ చేయడానికి నువ్వు అనేది కూడా మంచిగా చూస్తారు. దీనికి మెయిన్ ప్రయారిటీ ఏంటంటే లాంగ్వేజ్. ఇప్పుడు స్కిల్స్ ఉన్నా కూడా లాంగ్వేజ్ ఉంటే కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇస్తారని నేను చెప్తాను. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చి హై స్కిల్స్ ఉంటే రావా అంటే వస్తాయి, కానీ జర్మన్ లాంగ్వేజ్ ఉన్నోనికి ఎప్పుడైనా కానీ మంచి వాల్యూ ఉంటుంది. జర్మనీలో ఏ కమ్యూనిటీలో అయినా ఈజీగా ఇంటిగ్రేట్ అయిపోవచ్చు, మంచి కనెక్షన్స్ పెంచుకోవచ్చు. దీనివల్ల లాభాలు ఏంటో మీకు ముందుగా తెలుస్తాయి. మీరు ఫస్ట్ అయితే A1 అండ్ A2 జాయిన్ అయిపోండి. ఇప్పుడు మనం రియాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు చాలామంది ఫస్ట్ అడ్మిషన్ అయితే రాని, తర్వాత జర్మనీకి వెళ్ళాక చూసుకుందాం, అడ్మిషనే మెయిన్ కదా, అడ్మిషన్ వచ్చాక మనం అక్కడికి వెళ్ళి ఏమైనా చేసుకోవచ్చు అని చాలామంది అనుకుంటుంటారు. ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పప్పులో కాలేసినట్టే. ఇంకొంతమంది అయితే సరేలే నేర్చుకోమంటున్నారు కదా, ఎక్కడో ఇట్లా ప్రీ రికార్డెడ్ కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, ఇంకా సో వాళ్ళ పేర్లు నేను చెప్పాను. 4,000 to 5,000 మధ్యలో ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి, కానీ అవి అసలు యూజ్లెస్ అనమాట. ఇప్పుడు ఆ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కొని వినే కంటే యూట్యూబ్లోనే ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ చెప్తుంటారు ఎంతో మంది. మీరు ఈ 4,000 5,000కి వచ్చే కోర్సెస్ మీరు జాయిన్ అవ్వకండి. మీకు ఎప్పుడైతే ఒక ఇన్స్ట్రక్టర్ ఉండి మంచిగా గైడ్ చేసి, మీకు ఇప్పుడు 1-on-1 సెషన్ అనుకోండి, గ్రూప్ ఆఫ్ 3 people అనుకోండి, మీకు మంచిగా ఇన్స్ట్రక్టర్ మీకోసమే టైం స్పెండ్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాడు. సో దీనివల్ల మీ కమ్యూనికేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా గ్రామర్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది అసలైన పద్ధతి అనమాట. మీరు అదే కాకుండా ఇప్పుడు గ్రూప్ ఆఫ్ 30 people 40 people ఉంటారు కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో. లైక్ సపోజ్ అఫీషియల్ ఇన్స్టిట్యూషనే చూసుకుందాం, 30 people 40 people ఉంటారు, ఇంటెన్సివ్ కోర్స్ అంటారు. మీరు 30 people 40 peopleలో మీకున్న డౌట్ క్లియర్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందో చూసుకోండి. మీ డౌట్ క్లియర్ అయిపోయే లోపు కోర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ అల్టిమేట్గా లాస్ అయ్యేది మీరే. మీరు జర్మన్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా నీట్గా నేర్చుకోవాలంటే మీకు స్పెసిఫైడ్ మంచి రెప్యుటేషన్ ఉన్న ఇన్స్ట్రక్టరే కావాలి. మంచిగా చెప్పే వాళ్ళతోనే జాయిన్ అవ్వండి. అల్లాటప్ప అక్కడ ఇక్కడ ఇంటి దగ్గరే ఉందని అలా చూసుకోకండి. సో ఇవన్నీ ఓకే. ఇప్పుడు ఏం చేయాలన్నా అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మీకు ఫస్ట్ జర్మనీలో మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ ఏదైనా పర్లేదు, మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ చేయాలనే థాట్ వచ్చిందంటే ఫస్ట్ మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రిపేర్ అయిపోవాలి. ఇది మాత్రం పక్కా. ఇప్పుడు ఎలా అయితే మనం ఏపీఎస్కి అప్లై చేస్తామో ఫస్ట్ థాట్ వచ్చిన వెంటనే, అలానే మీరు సైడ్లో జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి.
జర్మనీకి రావాలని ఫిక్స్ అయినప్పుడు ఎన్ని లెవెల్స్ జర్మన్ లాంగ్వేజ్ వస్తే అన్ని లెవెల్స్ బెస్ట్. మ్యాక్సిమం B1 వరకు సరిపోతుంది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే. ఎందుకంటే B1 వరకు సర్టిఫికేషన్ చేసి ఆ పైన ఎంత నేర్చుకున్నా కూడా మనకే ప్లస్ పాయింట్. B1 వరకు నేర్చుకుంటే మీరు ఇన్ కేస్ ఇక్కడే ఉండి పర్మనెంట్ రెసిడెంట్ సిటిజన్షిప్కి అప్లై చేయాలన్నా సరిపోతుంది. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, చుట్టుపక్కల ఏవైనా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా, మంచి రెప్యుటేషన్ ఉన్నావని సెర్చ్ చేసుకోవాలి. ఇంకా ఏవి లేకపోతే మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవరైతే మంచిగా చెప్తున్నారో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇది మంచి ఆప్షన్. ఇవంతా ఓకే, నా పర్సనల్ ఎక్స్పీరియన్సే నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను కూడా ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకున్నా. ఎందుకంటే నేను అప్పుడు నా బీటెక్ అయిన వెంటనే నాకు జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూ డైలీ 1 అవర్ స్పెండ్ చేసేవాడిని ఆఫీస్ అయిన తర్వాత. ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి నాకు ఈజీగా, కంఫర్టబుల్గా, ఫ్లెక్సిబుల్గా ఉండింది. అంతా నాకు నచ్చినట్టే టైమింగ్స్ కానీ అన్నీ నేనే సెట్ చేసుకున్నాను మంచిగా. డైలీ 1 అవర్ A1+A2 మంచిగా నేర్చుకున్నా ఒక 2 monthsలో. అలా చేశాను నేను నేర్చుకున్న ఇన్స్టిట్యూషన్ వచ్చి లాంగ్జీ. ఇది విజయవాడలో ఉంటుంది. ఇన్స్ట్రక్టర్ నేమ్ వచ్చి డాక్టర్ భూపేష్. ఇతను నాకు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా మంచిగా హెల్ప్ చేశాడు. అసలు ఫస్ట్లో నేను ఇన్ కేస్ కొన్నిసార్లు అవైలబుల్ లేకపోయినా కూడా డేట్స్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ రోజు కంటిన్యూ చేయడం కానీ ఇలా మంచిగా హెల్ప్ చేశాడు. సో మీకు ఆన్లైన్ కోర్సెస్కి ట్యూటర్కి డిఫరెన్స్ ఇప్పుడు చెప్తాను. మీరు ఇన్ కేస్ ప్రీ రికార్డెడ్ క్లాస్ వింటున్నారు. సపోజ్ మీకు ఇన్ కేస్ మధ్యలో డౌట్ వచ్చింది, మీకు ఆ డౌట్ క్లియర్ చేయడానికి ఎవ్వరు ఉండరు అసలు. అదే నేను ఇలా ట్యూటర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఇన్ కేస్ డౌట్ వచ్చినా నేను వెంటనే అడిగేయచ్చు, నా డౌట్ క్లియర్ చేసేస్తాడు. ఇంకా గైడెన్స్ కూడా మంచిగా ఉంటుంది. నేను ఎగ్జామ్ టైంలో ప్రిపేర్ అవ్వడానికి కూడా మాక్ టెస్ట్, ఇంకా నా స్పీకింగ్ ఎలా ఉంది అని ప్రతి ఒక్కటి, ఎక్కడ ఏం మిస్టేక్ చేస్తున్నానని కంప్లీట్గా గైడ్ చేస్తాడు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్గా నేర్చుకుంటే. మీరు 5,000కి 6,000కి ఎక్కువ ఉందని కకృతి పడి ఏదో ఒకటి తీసుకొని లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తే మొత్తం ఆ డబ్బులన్నీ గంగలో కలిసిపోయినట్టే. అందుకే చెప్పేది, ఫస్ట్ మీకు ఎంతో ఇన్వెస్ట్మెంట్ కూడా అవ్వదు. జర్మనీకి వచ్చాక మీరు ఎంతైతే ఖర్చు పెట్టారో అదంతా వెనక్కి తీసుకోవచ్చు. ఆ లాంగ్వేజే మిమ్మల్ని బతికిస్తుంది జర్మనీలో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నేను ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఇప్పుడు చాలామంది నాకు ఇంట్రెస్టెడ్ అని మెయిల్స్ పెడుతున్నారు. నేను ఆ మెయిల్స్ అన్నీ ఇన్స్టిట్యూషన్కి ఫార్వర్డ్ చేయడం, ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మాట్లాడితే సరే కాల్ చేస్తాను, చెప్తాను, నెక్స్ట్ వీక్ చెప్తాను అని అంటున్నారంట. సో ఇలా నడవదు. ఎందుకంటే నేను హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కాంటాక్ట్స్ షేర్ చేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్ నుంచి. ఇప్పుడు ఇలా చేశారంటే ఇప్పుడు నేను రిఫర్ చేశా కాబట్టి నాకే చెడ్డ పేరు. సో అలా అవ్వకూడదని ఎవరైతే నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళ కోసం నేను కింద వాట్సాప్ గ్రూప్, డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. నేను అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ కూడా పిన్ చేసి ఉంటాను. అందులో ఫీ స్ట్రక్చరు, ఇప్పుడు 1-on-1 అయితే ఎంత, గ్రూప్ ఆఫ్ 3 పీపుల్కి అయితే ఎంత, మీకు బుక్స్ ఇస్తారా, లేకపోతే ఏమేమి అసలు స్ట్రక్చర్ ఉంటుంది, ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారో అన్నీ మీరు క్లియర్గా చూసుకొని డైరెక్ట్గా నాతోనే మాట్లాడచ్చు. గ్రూప్లో మెసేజ్ చేస్తే నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. నేను ఈ ప్లాన్ ఎందుకు చేస్తున్నానంటే చాలా మందికి అసలు తెలియదు ఎక్కడ నేర్చుకోవాలో. ఎక్కడ పడితే అక్కడ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కొనడం, ప్లే చేసి ఇంకో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఇలా చాలా మంది చేస్తుంటారు. సరే మనం కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఇంత నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రెఫర్ చేస్తే తప్పేంటి, నేను నేర్చుకున్న అతని దగ్గర అని నేను ఈ ప్లాన్ చేశాను అంతే. కావాలంటే మీరు ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు, మీకు నిజంగా హానెస్ట్ రివ్యూ చెప్పండి అని వాళ్ళతో మీకు చెప్పిస్తాను కావాలంటే. సో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలని మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. వన్స్ జాయిన్ అయ్యాక నేను వాటి గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1-on-1కి 3 గ్రూప్కి డిఫరెన్స్ ఏంటి, ఆ టైమింగ్స్ ఎలా ఉంటాయి. టైమింగ్స్ గురించి వస్తే ప్రతి న్యూ బ్యాచ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా క్లాస్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 to 2 అండ్ ఈవినింగ్ వచ్చి 5 నుంచి మరి 10 వరకు ఉంటాయంట. నేను అన్ని కనుక్కున్నాను ఈరోజే. సో మీకు కూడా క్లారిటీ వస్తుంది ఈ జర్మన్ లాంగ్వేజ్ ఎలా నడుస్తుందని. ఇంకా ఒక్కొక్క క్లాస్కి కాస్ట్ గురించి వస్తే నేను వాట్సాప్ గ్రూప్లో డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా పిన్ చేసి ఉంటాను ఆ ఇన్స్టిట్యూషన్వి. మీరు చెక్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ నాకేదో డబ్బులు వస్తాయని కాదు, నేను ₹1 కూడా తీసుకోను. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను రిఫర్ చేస్తాను. ఎందుకంటే నేను ఇన్ని రోజులు 100 మంది 150 మందిని రిఫర్ చేసి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలని నాకు కూడా ఉండదు కదా. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని సపరేట్ గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళని ఒక గ్రూప్స్గా చేసి మంచిగా నేర్చుకుంటే వాళ్ళకు కూడా లాంగ్వేజ్ వస్తుంది. జర్మనీకి వచ్చాక ఆ లాంగ్వేజ్ ఎంతో హెల్ప్ అవుతుంది. అంత చాలు నాకు. నా మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంటే నేను జాబ్ తెచ్చుకొని సంపాదించుకుంటా. ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కొన్ని టిప్స్ ఇవ్వండి అని చాలామంది కామెంట్స్లో పెట్టారు. టిప్స్ అంటే ఏం లేదు, డైలీ మనం ఇప్పుడు క్లాస్ అయ్యాక హోంవర్క్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ హోంవర్క్ మనం కీజ్ అడగకుండా మనం స్వతహాగా మనమే క్లియర్ చేసుకుంటే అన్నీ
మనకే డైలీ ఇంప్రూవ్ అవుతుంది లాంగ్వేజ్ అనేది. ఇంకా డ్యూలింగో లాంటి వెబ్సైట్స్లో మీరు బేసిక్ వర్బ్స్ ఇవన్నీ నేర్చేసుకోవచ్చు. అది చాలా ఈజీ ఉంటుంది యాప్ కూడా. డైలీ ఒక 10-15 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలిగితే మనకే అలవాటు అవుతుంది. ప్రతి ఒక్క వర్బ్ గుర్తుండిపోతుంది. మీరు ఇన్ కేస్ హై లెవెల్గా నేర్చుకోవాలనుకుంటే ఒక టాపిక్ గురించి మీరే అనుకొని మీకు మీరే ఒక 3 to 4 లైన్స్ సెల్ఫ్గా మాట్లాడుకోండి. సెల్ఫ్గా మాట్లాడుకుంటే పిచ్చోళ్ళు అనుకోకండి. మనం అలా నేర్చుకుంటేనే వస్తుంది. మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇప్పుడు అందరు తెలుగు వాళ్ళ మధ్య జర్మన్ నేర్చుకోవాలంటే చాలా కష్టం, అది తెలుసు నాకు. కానీ అందుకోసమే మనకు మనమే మాట్లాడుకొని ప్రాక్టీస్ చేసుకుంటుండాలి. సో ఇది టిప్స్ అయితే. మరి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టాను, అక్కడ జాయిన్ అవ్వండి, మనం డిస్కస్ చేసుకుందాం. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ షేర్ ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో చేయడానికి హెల్ప్ అవుతుంది, నాకు మోటివేషన్ లాగా ఉంటుంది అంతే. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.